హలో అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? ఇంకా ఈరోజైతే లంచ్‌లోకి చాలా సింపుల్‌గా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఏం వెజిటబుల్స్ లేవు. అలాగే నేను తీసుకురాలేదనమాట. ఇంకా పిల్లలకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా సింపుల్‌గా అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఒక 5 పెద్ద ఆనియన్స్ అయితే చిన్నగా తరిగి పక్కన పెట్టేసాను. ఇంకా ఆయిల్ అయితే వేసాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఈ ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఫ్లేమ్ అనేది మీడియంలో అయితే పెట్టేసా. కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టేసా. అలాగే పచ్చిమిర్చి గూడా. 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్‌కి చాలా రేటు అయితే ఉంది. మా దగ్గరైతే ఒకటి ఆహ్, రూ. 7.50 అంట ప్రెజెంట్ అయితే ఎగ్స్‌కి. ఎందుకో తెలీదు. ఇప్పుడైతే చాలా రేటుగానే ఉంది. ఇంతకుముందయితే రూ. 5, రూ. 6 ఉండేయి. ఇప్పుడైతే ఎక్కువగానే ఉంది రేట్ అయితే. ఎందుకో మరి ఇంత రేట్ అయితే ఉంది ఎగ్స్‌కి. ఇప్పుడైతే పచ్చిమిర్చి గూడా ఏస్తున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ జేసి వేసాను. ఇంకా ఆనియన్స్ ఇవైతే ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి. ఇంకా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఏస్తాం. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆనియన్స్ అనేవి ఉడుకుతాయి కాబట్టి సాల్ట్ అయితే వేసాను. కొత్తిమీర, పుదీనా కూడా ఏస్తుంది. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తాను. అన్నిటికన్నా తొందరగా అయ్యే కర్రీ అంటే ఎగ్ కర్రీ. చాలా సింపుల్‌గా రెడీ అవుతుంది. ఇంకా కాస్త ఉడకాలి. ఎగ్స్ 7 అనుకున్నాను. 7 కాదంట. రూ. 8కి ఒకటంట. నేను ఇందాక రూ. 7 ఏమో అనుకున్నా. ఒక్క ఎగ్ రూ. 8 అంట. నేను రూ. 7 అనుకున్నా. ఇందాక నాకు తెలియదు. మా వారిని అడిగితే చెప్తున్నారనమాట. ఎందుకో ఇంత రేట్ అయితే అయింది మరి ఎగ్స్‌కి. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ లోపైతే ఒక బౌల్‌లో ఎగ్స్ అన్నీ పగలగొట్టి ఇందులో డైరెక్ట్ ఎగ్స్‌ని అందులో కూడా వేయొచ్చు గిన్నెలో. కాకపోతే ఏంటంటే ఈ కోడిగుడ్డు పొట్టు అనేది కర్రీలో పడుతుంది కాబట్టి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒక బౌల్‌లో అయితే వేసుకొని నెమ్మదిగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో వేస్తాను. నేనైతే ఎప్పుడైనా ఇంతే. ఎగ్ కర్రీ చేశానంటే ఇంకా అన్నీ కొట్టి ఒక బౌల్‌లో అయితే వేస్తాననమాట. డైరెక్ట్ అందులో ఎయొచ్చు సింపుల్‌గా. కాకపోతే ఇంకా ఈ కోడిగుడ్డు పొట్టు అందులో పడితే మనం తీయడానికి వీలుండదు కాబట్టి ఇంకా నాకైతే ఇలాగే అలవాటు. ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తాను. పసుపు అయితే నేను పట్టించిన పసుపును కారం అయితే పట్టించిన అనమాట. ఇంకా పాత అంటే ఇంతకు ముందు పట్టించిన పసుపు నిన్నటితో కొంచెం ఉండే అదైతే ఇందులో కలిపేసాను అనమాట. ఇంకా ఈ రోజు పట్టించిన పసుపు అయితే వేస్తున్నాం. కారం పసుపు ఒక 1 స్పూన్ కారం వేసాను. ప్రతి సమ్మర్‌లో పసుపు, కారం అయితే పట్టిస్తాను. పసుపు 1 స్పూన్ కారం అయితే వేస్తున్నా. కారం కూడా నేనే పట్టించాననమాట. పసుపు, కారం ప్రతి సమ్మర్‌లో పసుపు సరిపడా, కారం సరిపడా అయితే పట్టిస్తాను. ఇంకా పసుపు, కారం అంతా ఆనియన్స్‌కి కలిసేటట్టు కలుపుకొని, ఇంకా ఎగ్స్ ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది. ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇందులో ఎగ్స్ యాడ్ చేయగానే సిమ్‌లో పెట్టి కాసేపైతే ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం నెమ్మదిగా అయితే కలుపుతున్నాను. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టలేదు. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టి ఇక్కడ నెమ్మదిగా కలుపుతున్నాను. ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా సిమ్‌లో పెట్టడం వలన ఇలా అయితే అయితాయి. మరి మీడియంలో పెట్టినా కూడా అడుగంటుతుంది. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడేస్తాను. స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా.
ఇంకా 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. పిల్లలకైతే లంచ్ కలిపేసి పెట్టాను. ఇంక నేనైతే లంచ్ చేసేస్తున్నానండి. మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించాను. ఇంక నేను లంచ్ అయితే చేస్తున్నాను. ఎగ్ ఫ్రై చాలా చాలా సింపుల్‌గా చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరేం తిన్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.